ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని 8-9 కలుసుకొని ఉంటుంది, చదువుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. మనలో ఉన్న జ్ఞానము దేవుడిచ్చినది అని మనం గ్రహించాలి. దేవుని చిత్తాన్ని గ్రహించినప్పుడు దేవుని యొక్క జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఆయన దయా సంకల్పము చొప్పుననే మనకు అనుగ్రహించి ఉన్నాడనేటటువంటిది మనము ఈ లేఖనమందు మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 3:3 ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఎప్పుడైతే క్రీస్తు జ్ఞానము వెతికేటటువంటి వారిగా ఉంటే వాక్యాన్ని చదివి గ్రహించేటటువంటి వారిగా ఉండాలి. వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదివి గ్రహించేటటువంటి వారిగా ఉంటే మనలో కార్యసిద్ధి కలుగజేస్తాడు దేవుడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అలాగనే 4వ వచనాన్ని 5వ వచనాన్ని కూడా మనం చూద్దాం. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలను. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలమందు మనుషులకు అది తెలియపరచబడలేదు. ఇప్పుడైతే మనకు తెలియపరచబడి ఉన్నది. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పాలివారనై ఉన్నారనున్నదే. మరి యూదులు అనుకుంటారు మాకు సరి అయినటువంటి వారు కాదు అన్యులు అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఏమిటంటే యూదులు కానీ అన్యులు కానీ ఒక్కటే అనేటటువంటిది. ఒక్కడే క్రీస్తు, ఒక్కడే దేవుడు, ఒక్కటే నిరీక్షణ, ఒక్కటే విశ్వాసం, ఒక్కటే బాప్తిసం, ఒక్కడే దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము వినే మాటలు, చదివే మాటల్ని గ్రహించుకొని చదివేటటువంటి వారి, గ్రహించుకొని వినేవారిగా, గ్రహించుకొని బోధించేవాడిగా నన్ను నేను, మిమ్మల్ని మీరు, మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి. అలాగనే 3వ అధ్యాయము 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అహరోనమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి అహరోనమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. మరి ఇక్కడ కూడా మనం చూసినప్పుడు మరి చాలా ముఖ్యమైన దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది ఒకటే దేవుడు, ఒకటే నిర్ణయమై ఉండాలి, ఒకటే ఆలోచన కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్నది ప్రియులారా. అలాగనే 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మరి 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరుచున్నప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై
వాక్కు శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరి దేని నిమిత్తం అనంటే, రాయబారిన ఈ సంఖ్యలతో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు బాగుగా దేవుని యందు నోరు తెరిచేటటువంటి వారిగా మనం ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. కొలసీలకు రాసిన పత్రికలో కొలసై 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. 24 నుంచి చదువుదాం ప్రియులారా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మం వారికి బయలుపరచెను. ప్రతి మనుషుణ్ణి క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయ ఆయన క్రియాశక్తిని బట్టి నేడు నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు, నేను ప్రయాసపడుతూ ఉన్నాను. దేవుని యొక్క జ్ఞానం విషయంలో చెప్పడానికి, తెలియపరచడానికి నేను ప్రయాసపడుతూ ఉన్నాను. దేవుని చిత్తాన్ని చేయడానికి నేను ప్రయాసపడుతూ ఉన్నాను. ఈ ప్రయాసం అంతా కూడా క్రీస్తును గురించి, క్రీస్తు మర్మం గురించి ప్రకటించడానికి, క్రీస్తు స్వార్థను ప్రకటించడానికి, ఆ మర్మంలో ఉన్న గొప్ప విషయాలను, గొప్ప ఉన్నతమైనటువంటి ప్రణాళికను మనం తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ మరి బాగుగా నోరు తెరిచి సువార్తను ప్రకటించేటటువంటి కుమారునిగా, కుమార్తెగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు తేటగా తెలియపరచబడుతూ ఉన్నది. 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూద్దాము. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. అవును ప్రియమైనటువంటి వారులారా, పౌలు గారు గుర్తు చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మర్మము, క్రీస్తు యొక్క మర్మము తెలుసుకొని దాని కొరకు ప్రయాస పడాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా కొలసై పత్రికలో 2వ అధ్యాయంలో 2వ వచనము, 1వ వచనము మనము చూసినప్పుడు మనకి మాటల్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నది. అలాగనే 4వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. 2 నుంచి 4 వరకు కలుసుకొని ఉంటుంది, చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎల్లప్పుడూ మన
ప్రవర్తన, మన ఆలోచన, మన ఉద్దేశాలు ఉప్పు వేసినట్టుగా మనం ఉండాలంట. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పులాగా ఉపయోగపడాలి. తక్కువ వద్దు, ఎక్కువ వద్దు, మీడియంలో ఉండాలి. మీడియంలో ఉండాలి. నాకే మొత్తం తెలుసు కదా అని చెప్పి ఎదుట మాట్లాడేటటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఎంత తెలిసినా తెలుసుకునే ప్రయత్నం ఒక విద్యార్థికి ఉంటుంది. ఆ విద్యార్థి గొప్పవాడు కావడానికి గల కారణము తెలుసుకోవాలనే ఆసక్తి, నేర్చుకోవాలన్న ఆసక్తి, మళ్ళీ నా జీవితంలో గొప్పవాడిని కావాలనేటటువంటి ఉత్తేజం, ఉల్లాసం ఉంటుంది. అప్పుడే ఆ విద్యార్థి 30 60 100 ఫలిస్తాడు. ఆ ప్రయత్నం మనం చేయకుండా నిరాశకు గురైతే, మరి దేవుని చిత్తము జరిగించకపోతే మనకెంత బాధకరంగా, ఇబ్బందికరంగా ఉంటుందో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అలాగునే కొలస్సై పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చూద్దాం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముతురతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులకు మీదికి వచ్చును. అవిధేయుల మీదకి వస్తుంది. అవిధేయులుగా మీరు ఉండకండి, నిర్లక్ష్యంగా ఉండకండి, మెలకువ కలిగి ఉండండి, క్రీస్తు మర్మాన్ని తెలుసుకోండి అని చెప్పి దేవుని వాక్యం మనకు సూటిగా గుర్తు చేస్తూ వస్తూ ఉన్నది. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రికను చదువుకుందాము. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. క్రీస్తు మర్మమును చదువుకొని, క్రీస్తు మర్మమును గైకొని, క్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు చేరుకోవడానికి యేసు ప్రభు నేనే మార్గం, సత్యం, జీవం అన్నారు. ఆయన ద్వారా మనము ఆయన మార్గంలో నడవడానికి, ఆయన మర్మమును తెలుసుకోవడానికి మనకు దేవుడిచ్చినటువంటి అవకాశం ఉన్నప్పుడు వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి, లేదా దుర్వినియోగం అవుతూ ఉంటుంది. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. దయచేసి 8 నుంచి 11 వరకు కలుసుకొనుంది చదువుకుందాం. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదము. ఈ లేఖనంలో చాలా విషయాలు, మరి భక్తిహీనత, పాపిష్టితనము, దుర్మార్గత ఇవన్నీ కూడా మనలో ఉండకూడదని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథములో మనం చూసినప్పుడు 7 సంఘాల గురించి మొదటి అధ్యాయం 20వ వచనంలో, అలాగనే 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు సంఘము గురించి చాలా విషయాలు మనకు సంఘాల గురించి, ఆ నక్షత్రాల గురించి, ఆ యోహాను గారికి కలిగబోయేటటువంటి దర్శనముల గురించి, మరి పాత్మాస్లో ఉండి ఆయన గ్రహించినటువంటి ఆలోచనల విషయంలో దేవుని చిత్తమైనటువంటివి
మరి ప్రకటన గ్రంథం 1:20 10వ అధ్యాయం 7వ వచనంలో వాటి గురించి వివరణ మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనము ఇంతకుముందు మార్కు సువార్తలో మనం చదువుకున్నట్టుగా 4వ అధ్యాయం 11వ వచనం చదివినట్టుగా అందులోకెళ్ళి క్రీస్తు మర్మమును మనం తెలుసుకోవడానికి జాగ్రత్త పడాలి. అందుకైనా దేవుని రాజ్య మర్మం తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని, అంటే అనుగ్రహింపబడినప్పటికీ మనము నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండి, మరి ఒక ధనవంతుడు చనిపోయి ఇంకా నా సహోదరులు అక్కడ ఉన్నారు, వారికి సువార్త ప్రకటింపవాలంటే ప్రవక్తలు ప్రకటిస్తూనే ఉన్నారు, అయినను మీరు నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఆ నరకానికి పోయినటువంటి వ్యక్తిని చూసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల పంట రాదు ప్రియులారా, పంట రాదు. రాతి నెలలో నీవు పంట వేస్తే పంట పండదు ప్రియులారా. త్రోపక్కలో నీవు పంట వేస్తే అది పంట పండదు ప్రియులారా. ముండ్ల పొదలో పంట వేస్తే ఆ ముండ్ల పొదల్లో పంట రాదు ప్రియులారా. మంచి నేలలో సదును చేసి పోతికం చేసి దాన్ని ఎంబడ పడి దానికి సమయానుకూలమైనటువంటిది ఏమేమి వేయాలని అవన్నీ వేస్తూ పెట్టుబడి పెడుతూ ముందుకు వెళ్ళినప్పుడు వ్యవసాయదారునికి వ్యవసాయంలో వచ్చే పంట ఫలితాన్ని రావచ్చు రాకపోవచ్చు, అన్ని ప్రయత్నాలు సరిగ్గా చేసినప్పటికీ మనం కూడా దేవుని యొక్క మిస్టరీ గురించి, ఆయన యొక్క మర్మం గురించి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి ప్రియులారా. తెలుసుకొని దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. మంచి నేలలో పడి ఫలించే విత్తనములుగా అభివృద్ధి చెందాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలమందు క్రీస్తు మర్మం గురించి గ్రహింపలేనటువంటి మనుషులుగా మేము నిలబడి ఉంటున్నాము. దయతో నన్ను మమ్మల్ని క్షమించమని, ఎవరమైతే వాక్యాన్ని గ్రహించలేకపోతున్నామో, అర్థం చేసుకోలేకపోతున్నామో, ఏకాగ్రత చూపించలేకపోతున్నామో, భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటున్నాయో, ఒకే శరీరము, ఒకే నిరీక్షణ, ఒకే విశ్వాసము, ఒకే ఆత్మ, ఒకడే దేవుడు అని చెప్పి మేము గ్రహించి ముందుకు కొనసాగులాగున మా మనసులను రూపాంతరం పొందించమని, ఇంకా దేవుని మార్గంలో నడవలేనటువంటి వారు స్వార్థ పనిలో నైనా ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ, అనేకుల దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పటికీ వినని చెవులను దయతో ఆ చెవులను తెరిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. వాక్యాన్ని వినడానికి, ఎప్పుడూ చదవనటువంటి ఆ కనులను చదవడానికి ఆ కనులు ఆత్మీయ జ్ఞానం చేత తెరువమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇలాగూ మీ చిత్తాన్ని నాయన ఈ భూమి మీద నెరవేరుస్తూ ఉంటుండగా మాకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి 277 మంది సబ్స్క్రైబర్ను, వారి కుటుంబాలను నైనా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నైనా సంఘానికి వస్తున్నటువంటి మా ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే మా సహోదరుడు నైనా నిన్నటి దినాన మరి మాకు సహాయం చేసిన విధానం బట్టి, పరిచర్య నిమిత్తం సహాయం చేసిన విధానం బట్టి అనేక విషయాలు నైనా పరిచర్య నిమిత్తము ఆత్మకూరు పట్టణంలో మరి అన్ని విషయాల్లో మాకు సహాయకారిగా ఉంటున్నటువంటి నైనా దాసులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా ప్రియుడు దీన్ దయాళయ్య గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, నైనా ఎన్నిక లేని అల్పుని, అయోగ్యుని, ఎందుకు పనికిరానటువంటి నీచునైనప్పటికీ మీ పనిలోనైనా ముందుకు కొనసాగించడానికి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున అందరికీ